నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మన ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీకి సంబంధించిన వరకు ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు మన ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన మీడియా సైన్యం ఏదైతుందో, డిజిటల్ మీడియా సైన్యం ఏదైతుందో వారికి సంబంధించిన ఒక వర్క్షాప్ని ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మీరు చూస్తారు. మన తమ్ముళ్ళు అందరం కూడా చాలా సంవత్సరాల నుంచి కొంతమంది, కొద్ది సంవత్సరాల నుంచి కొంతమంది, కొన్ని నెలల నుంచి కొంతమంది కొద్ది రోజుల నుంచి, ఇంకా కొంతమంది ఈరోజే మనతో జాయిన్ అవ్వడం జరిగింది. మన జనసేన గళాన్ని మన నాయకుడు ఏదైతే ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తున్నారో, సమస్యల మీద ఎలా అయితే పోరాడుతున్నారో, అలాగే వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, మన జనసేన తెలంగాణ రాష్ట్ర గళాన్ని, మన రాష్ట్ర నాయకత్వ గళాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ మన జనసేన గొంతుకులాగా పనిచేస్తున్న మన జనసేన మీడియా సైన్యం, జనసేన సోషల్ మీడియా సైన్యం ఏదైతుందో వారందరికీ వారింత పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినందుకు, రాబోయే రోజుల్లో ఒక సైన్యంలాగా మన పార్టీ తరఫున పనిచేయడానికి వచ్చినందుకు మీ అందరికీ, మా నాయకుల కంటే ముందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనేకపోతే మన 10 నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ప్రతి నియోజకవర్గం నుంచి సంబంధించిన ముఖ్య నాయకులు మండలాల వారికి వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు మన తెలంగాణ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించిన మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి గారు ఇక్కడ ఉన్నారు. అండ్ మన ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ, కొత్తగూడెం ప్రాంత వాసి. ఈరోజు ఒక 2 రాష్ట్రాలకి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేస్తూ జనసేన పార్టీని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యామ్నాయ రాజశక్తిగా ఎదగడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన అన్న శ్రీ రామ్ తాళ్ళూరి గారికి మీ అందరూ కరతాళతో స్వాగతం చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ సమావేశం అవుతున్నాం కావాలి అన్నప్పుడు వారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, దీన్ని మనం టేకప్ చేయాలి, అది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణం వేదిక కావాలి అని చెప్పేసి ఈరోజు వారు నిర్ణయం చేసేసి, ఒక టెక్నికల్ టీం నాకు సపోర్ట్ కావాలంటే వారు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ వినిల్ గారు ఇక్కడ ఉన్నారు. వినిల్ గారు ఈరోజు వారి బృందంతో రావడం జరిగింది. వారు ఏదైతే సోషల్ మీడియా సంబంధించి దాని కంప్లీట్గా ఒక 6 మాడ్యూల్స్ ఉంటాయి, దానికి సంబంధించి, అలాగనే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారో సాయి ఈశ్వర్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, సాయి ఈశ్వర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. వారి నాయకత్వంలో మీరందరూ పనిచేయబోతున్నారు రాష్ట్ర స్థాయిలో. సో వారు ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా మీకు ఈరోజు ముఖ్యంగా మార్నింగ్ టైంలో మనం జనరల్గా అనేక విషయాలు మాట్లాడుకుంటాం. మన రామ్ తాళ్ళూరి గారు కీనోట్ అడ్రస్ డెలివరీ చేస్తారు. ఆ తర్వాత మీకు ఆఫ్టర్నూన్ అంతా కూడా ఒక టెక్నికల్ సెషన్ ఉంటుంది. ఇది ఒక సైంటిఫిక్ సెషన్ లాంటిది. అంటే మన జీవితంలో మనం కొన్ని వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఎక్కడికైనా పోయి తెచ్చుకోవాలి అంటే. మీరు ఆల్రెడీ చాలా బాగా సమర్థంగా పనిచేస్తున్నారు, ఇంకా సమర్థవంతంగా పనిచేయాలి, ఇంకా ప్రజా సమస్యల్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గాలు ఎతకాలి. ఆ క్రమంలో బాగా మిమ్మల్ని అందరినీ కూడా దేశ సరిహద్దుల్లో ఏదైతే సైనికుడు మన దేశాన్ని రక్షిస్తున్నాడో అనిత్యం, అలాగే మీరు కూడా మన జనసేన పార్టీని రక్షించుకోవడానికి, మన జనసేన పార్టీ గళాన్ని, మన అధ్యక్షుల వారి ఆశయాల్ని, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరందరూ నిరంతరం పనిచేయడం కోసం ఈరోజు శ్రీ రామ్ తాళ్ళూరి గారు ఈ సైంటిఫిక్ సెక్షన్, ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వర్క్షాప్ని మీకోసం ఏర్పాటు చేశారు. ఓకే, ఎస్పెషల్లీ మీరు వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనకి మన తెలంగాణ జనసేన పార్టీకి మీడియా కోఆర్డినేటర్గా ఎప్పటికప్పుడు జనసేన రాష్ట్ర నాయకత్వానికి, అలాగనే జిల్లా స్థాయిలో ఉన్న నాయకులకి అందరికీ కూడా మనకు ఒక తలలో
నాలుగులాగా మన శ్రీ దుప్పటి శ్రీనివాసరావు గారు ఈరోజు వారి ఇక్కడ మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు. అండ్ వారు కూడా మన ఖమ్మం ముద్దు బిడ్డ. ఈరోజు జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు తీసుకుంటే అందరూ కూడా ఖమ్మం నుంచి ఉండడం నిజంగా యాదృచ్ఛికమే కావచ్చు, కానీ నేను దీన్ని అదృష్టంగా భావిస్తున్నాను సార్. చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, ఒక విభిన్నమైన రాష్ట్రం. సుమారు 6 దశాబ్దాలుగా పైగా పోట్లాడి ప్రాణాలను సాధించుకున్నాం. అలాంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేకమైన జిల్లా, దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో ఎవరైతే అత్యధిక స్థానాలు గెలుచుకుంటారో ఆ పార్టీలే ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఉంటాయి. అని మీ అందరికీ చెప్పాల్సిన విషయం లేదు. రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని స్థానాలు గెలుస్తుందో, ఏ పార్టీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో అధికారం చేపట్టబడుతున్నారో మనం ప్రత్యక్షంగా పరోక్షంగా దాంట్లో పాల్పంచుకోబోతున్నాం. అది ఈరోజు ఈ సభకు నాంది. దానికోసమే మనందరం ఇక్కడ సమావేశమై. సో ఈ సందర్భంగా మిమ్మల్ని అడ్రస్ చేస్తూ ఫస్ట్, ఎందుకంటే మేము రెగ్యులర్గా మాట్లాడుతుంటాను, సభాధ్యక్షత వహిస్తున్నాను కాబట్టి ఇది చాలా డిసిప్లైన్గా. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈ క్రమశిక్షణ అనేది మన తల్లిదండ్రులతో పాటు మన నాయకుడి దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. ఏదైతే 2014లో ఒంటరిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ తను ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేశాడో, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కోట్లాది మంది నాయకులు కోట్లాది మంది ప్రజలతో పాటు వేలాది మంది ఈరోజు నాయకులు తయారు చేసుకొని పక్క రాష్ట్రంలో, మన పొరుగునే ఉన్న రాష్ట్రంలో ఈరోజు ఆ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావటం, అలాగనే కేంద్రంలో ఏదైతే ఈరోజు ఎన్డీఏ ఉందో ఆ ఎన్డీఏ అధికారంలో రావడంలో కూడా కీలక పాత్ర పోషించిన మన అధ్యక్షుల వారు ఈరోజు వారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఎక్కడైనా సరే మన క్రమశిక్షణ అనేది మన ఒక బాధ్యతగా మనం గుర్తెరిగి మనం మసులుకోవాలి. అది పార్టీ కార్యక్రమమైనా ఎలాంటి కార్యక్రమాలైనా, బయట ప్రజా సమస్యల మీద పోరాటం చేసే టైంలో అయినా సరే, లేదా ఎదురు వ్యక్తులు విమర్శించే టైంలో అయినా సరే. సో దీనికి సంబంధించి విషయాన్ని మనసులో చూశారు కదా. ఒక్కళ్ళు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరందరూ కూడా అదే అన్నమాట. అంటే ఈ బ్రహ్మాస్త్రాలు ఏకేఎం పార్టీ సంఘటనతోని వచ్చే సెప్టెంబర్ 13 ఆదివారం మనం జనసేన శంఖారావాన్ని పూరిస్తున్నాం. దానికి మన రామ్ తాడూరి గారు నిర్దేశన చేస్తారు. దానికి సంబంధించిన కార్యక్రమానికి అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వారు సుమారు 2016 నుంచి ఇప్పటి వరకు కూడా జనసేనతో అధ్యక్షుల వారితో అంతకుముందు ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వచ్చేసి జనసేన పార్టీకి వారు ప్రధాన కార్యదర్శి అవ్వటానికి ముందు, వారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఈరోజు చూస్తున్నారు జనసేన ప్రపంచాన్ని తెలంగాణ రాష్ట్రంలో. ఏదైతే 2వ తారీఖు వారు తెలంగాణ నవనిర్మాణ సభ అని చెప్పేసి మన అధ్యక్షుల ద్వారా చేయాలనుకున్నారు సక్సెస్ఫుల్గా. ఆ రోజు ఏం జరిగిందో తెలుసు. ఆ రోజు జరిగిన విధ్వంసం, ఆ తర్వాత మన నెక్స్ట్ డే జూన్ 3 వచ్చేసి జరిగిన మన రాష్ట్రంలో జరిగిన ఏదైతే విస్ఫోటనం, ఈరోజు అది అంతా కూడా వారు ఇక్కడ రాష్ట్రంలో జనసేన పార్టీని పటిష్టం చేయడానికి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా. ఎందుకంటే 2014లో మన అధ్యక్షుల వారి ప్రయాణం కూడా కేవలం ఒక్కడితో స్టార్ట్ అయింది. ఈరోజు మన అధ్యక్షుల వారు ఎప్పుడూ ప్రత్యక్షంగా మన ముందు లేకపోయినప్పటికీ కూడా పరోక్షంగా శ్రీ రామ్ తాడూరి గారి నేతృత్వంలో మనందరికీ కూడా నడిపిస్తున్నారు. నిజంగా సార్, మేమందరం కూడా మీ అందరికీ మీకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మాకు ఇంత అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు దేశంలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడుకున్న ఒకే ఒక రాజకీయ పార్టీ, పారదర్శకమైన పరిపాలన పక్క రాష్ట్రంలో అందిస్తున్న మన నాయకుల వారు నిర్వహిస్తున్న శాఖల్లో కనిపిస్తున్న ప్రజాపాలన, ప్రజలే కేంద్రంగా పరిపాలన. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి కూడా ఇక్కడ ఐటీడీ ఏరియాస్, ఆదివాసీ తండాలు, బంజారా తండాలు చాలా ఉన్నాయి. రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇదే అధ్యక్షుల వారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద వారికి కావాలంటే అనేక పట్టణాల్లో అన్ని రకాల రోడ్లు ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ ఈరోజు అక్కడ ఐటీడీ ఏరియాస్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 2 సంవత్సరాల్లో చిన్న గుడాలకి 10, 20, 30 గుడిసెలున్న గ్రామాలకు కూడా
905 కిలోమీటర్ల పీటీ రోడ్లు. ఈరోజు మన హైదరాబాద్, మన ఖమ్మం గల్లీలో కూడా అలాంటి రోడ్లు ఈరోజు, ఎందుకంటే ఒకవైపు వెళ్ళాలంటే బురద మోకాళ్ళ వరకు కూడా 2 సంవత్సరాల క్రితం. ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే డోలీలో 4 మనుషులు పట్టుకొని మోసుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈరోజు వాళ్ళ 10 గుడిసెలకి ఈరోజు 108 అంబులెన్స్ పోగొడుతుందంటే అది కేవలం మన పవన్ కళ్యాణ్ నిర్దేశించిన వారు అందిస్తున్న పారదర్శకమైన పరిపాలన. అంటే ఈరోజు వారు పార్టీ నడిపిస్తుంది కూడా ప్రతి పైసా వారి సొంత జేబుల్లోంచి వారు కష్టపడి వారు ఈరోజు పార్టీని నిర్మిస్తున్నారు, పార్టీ నడిపిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ముందుకు వెళ్తుందంటే దాని ప్రతి వెనుక మన రామ్ తాడూరి గారి కష్టంతో పాటు వారు కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మామూలు విషయం కాదు ఈరోజు రాజకీయాలు చేయడం అనేది. బయట మామూలు నాయకులు లేరు. అండ్ ఎస్పెషల్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకున్న నాయకుల పరిస్థితిలో మీకు తెలిసింది. రాజకీయ వేదిక కాదు ఈరోజు, నేను రాజకీయ ప్రసంగం చేయట్లేదు. నా ఆవేశాన్ని చూస్తారు కదా మీటింగ్లో ఎలా ఉంటుందో, ఆవేశం కోసం కాదు. ఈరోజు మనం నేర్చుకోవాలి కొన్ని పాఠాలు. ఆ నేర్చుకున్న వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. క్షేత్రస్థాయిలో మన పార్టీని, మన భావజాలాన్ని, మన సిద్ధాంతాన్ని, మన అధ్యక్షుల వారి ఆదర్శాన్ని, ప్రజా సంస్థలపై స్పందించే గుణాన్ని ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. వాటిని మనం రేపు పొద్దున మన దైనందిన జీవితంలో, మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. వారు మన రామ్ తాడూరి గారి ద్వారా భాగం చేసుకొనే వారి ఈరోజు మన ముందు తీసుకుని. చిన్న ఉదాహరణ, యాక్చువల్గా వారి రూమ్కి వచ్చినప్పుడు నాయకులు చాలా మంది నాకు 2 రూమ్ బుక్ చేయండి, 3 రూమ్ బుక్ చేయండి అని చెప్పేసి వారు క్లియర్గా చెప్పడం జరిగింది. సార్, ఇంతవరకు జనసేన పార్టీలో నేను జాగ్రత్త దగ్గర నుంచి నా రూమ్ బుక్ చేసుకోవడం కాదు, నేను తాగిన నీరు కూడా బిల్లు వాళ్ళే పెట్టుకుని ఒకే ఒక నాయకుడు. ఇది గొప్ప విషయం నాకు చెప్పట్లేదు. ఇప్పుడున్న చాలా మంది నాయకులు రాకముందే అన్ని రకాలుగా అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలి. బట్ మనకున్న ఇలాంటి ఆదర్శమైన నాయకులు, ఇలాంటి ఆదర్శమైన నాయకత్వాన్ని రేపు పొద్దున రాష్ట్రానికి, దేశానికి, మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అందించాలని ప్రతిపిస్తున్న నాయకుడు, అలాంటి పరిపాలన రావాలని కోరుకుంటున్న నాయకుడు రాబోయే రోజుల్లో అన్నీ కలిసి వస్తే, అంతకుముందే కొత్తలో చెప్పారు భద్రాచలం రామలూరు సాక్షిగా వారిని మనం ఖమ్మం పార్లమెంటరీ మెంబర్గా, ఎంపీగా గెలిపించుకుంటామా లేదా? నా మనసు నుంచి, నా గుండె నుంచి వచ్చిన మాట ఇది. నేను నా కోసం పనిచేయట్లేదు. ఎందుకంటే మనకి అలాంటి ప్రజాప్రతినిధులు కావాలి, అలాంటి నాయకులు కావాలి. ఇప్పుడున్న ఎంపీలు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఏం చేస్తున్నారో తెలుసు, చట్టసభల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో తెలుసు. ఆయన ఈరోజు పార్టీ నాయకత్వాన్ని నడిపిస్తున్న విధానమే కాకుండా అలాంటి విధానాన్ని రేపు ప్రజలకు కూడా నాయకత్వం అందించే భాగంగా వారు ముందుకెళ్తున్నారు. అలాంటి నాయకుల్ని మనం గుండెలకు అద్దుకోవాలి, అలాంటి నాయకుల్ని ప్రజల గుండెల్లోకి మనం తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా సంఖ్యపెట్టిందని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు 2 సమావేశాలకి, ఒకటి సోషల్ మీడియా వర్క్షాప్, 2 వచ్చే జనసేన శంకారావాన్ని మనకు మార్గనిర్దేశం చేయవలసిందిగా జనసేన పార్లమెంటరీ స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. నిన్ననే వరంగల్లో పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. అంటే రాబోయే రోజుల్లో కూడా మిగిలిన పార్లమెంటరీ నియోజకవర్గాలంతా కూడా ఈరోజు మనం జనసేన స్థాయి నాయకుల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి నాంది పలికింది మన ఉమ్మడి ఖమ్మం జిల్లా. జూన్ 12వ తారీఖున మనం పెద్ద ఎత్తున భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో మనం ఈరోజు పార్లమెంటరీ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత సుమారు 6 నియోజకవర్గాలకు పైగా మీ కాన్స్టిట్యూన్సీలో మనం ఆత్మీయ సమావేశాలు ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఇక్కడ మనం దీనికి సంబంధించిన 1 సోషల్ మీడియా సైన్యం, 2 మన 10 నియోజకవర్గాల నుంచి వచ్చిన ముఖ్య నాయకుల సమావేశం. ఎందుకంటే ఈరోజు మన ప్రధాన కార్యదర్శి రామ్ తాడూరి గారు అనౌన్స్ చేయబోతున్నారు. వచ్చే నెల మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శంకారావాన్ని పూరించడానికి ఈరోజు మళ్ళీ ఇది ఇంకొక వేదిక కాబోతున్నది. దాన్ని కూడా వారు అనౌన్స్ చేస్తారు. ఏ రోజు నుంచి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు కూడా మాట్లాడతారు. సో దానికి కూడా ఈరోజు మనం ప్రిపేర్ కావాల్సింది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఉమ్మడి జిల్లా కానీ, నియోజకవర్గంలో కానీ, పార్లమెంట్ నియోజకవర్గంలో ఇన్ని సమావేశాలు, ఇన్ని సభలు పెట్టుకున్న ఆ ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా కంప్లీట్ కాలేదు.
ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక మోడల్ జిల్లాగా జనసేన పార్టీకి ఒక ఆదర్శమైన జిల్లాగా మీ అందరి నాయకత్వంలో అన్ని స్థాయిలో కూడా ఈరోజు పనిచేస్తున్నది. సో దాన్ని మీరు మరింత దృఢంగా పరిశ్రమంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ కూడా నిజంగా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అంటే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే డిజిటల్ మీడియా సైనికులతో ముఖ్యంగా రాబోయే రోజుల్లో మీకు ఎప్పటికప్పుడు కూడా అన్ని రకాల రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి జనసేన హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు ఎప్పటికప్పుడు తగిన సలహాలు సూచనలు అందిస్తుంటారు. మీకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కూడా వారు అందజేస్తూ ఉంటారు. సో ఈ మీడియా సైనికులతో వారు ఎప్పటికప్పుడు రెగ్యులర్ టచ్లో ఉంటారు. అండ్ ముఖ్యంగా సార్ ఈరోజు మనం ఈ సమావేశానికి సంబంధించి మణికంఠ గురించి చెప్పుకోవాలి సార్. మణికంఠ పాటలు నేను కూడా అన్ని గ్రూపుల్లో ఉన్నాను సార్. నిజంగా ప్రతిరోజు కూడా మినిమం గంట నుంచి 2 గంటల వరకు ఇలా మీటింగ్స్ అవుతుంటాయి సార్. జూమ్ మీటింగ్స్ అనుకోండి, కాన్ఫరెన్స్ మీటింగ్స్ అనుకోండి. రియలీ అంటే ఒక ఫుల్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఇంత డెడికేటెడ్గా, ఇంత బాధ్యతతో, ఇంత అంకిత భావంతో పనిచేస్తుందని చెప్పి నేను చూడలేదు సార్. అది కేవలం మన జనసేనలోనే మన అలాంటి సైన్యం ఉంది, అలాంటి లీడర్షిప్ ఉంది, అలాంటి నాయకత్వం ఉంది. నిజంగా వాళ్ళ డెడికేషన్ అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రేపు పొద్దున వాళ్ళకంటే కూడా రేపు పొద్దున మెరుగ్గా తయారవుతారు. ఎందుకంటే దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పార్టీకి పేపర్లు ఉన్నాయా ఏమన్నా? మిగిలిన పార్టీలాగా పేపర్లు ఏమైనా ఉన్నాయా? లేవు. టీవీలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఎవరు మనకి పేపర్లు టీవీలు ఎవరు మీరు మీ గళాలు, మీ చేతులు, మీ మెదళ్ళు, ఇవే జనసేన పార్టీకి, జనసేన పార్టీ నాయకత్వానికి, మన నాయకుల నుంచి కింది స్థాయి వరకు కూడా ప్రతి మాట ప్రజల్లోకి ఒక తూటాలాగా వెళ్ళాలి, బుల్లెట్లలాగా తీసుకెళ్ళాలి. అది ప్రజా సమస్యల మీద పోరాటం అనుకోండి, మన అధ్యక్షుల వారికి